హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు ఇండియాలో మోస్ట్ ప్రెస్టీజియస్ బ్యాంకింగ్ నోటిఫికేషన్లో ఒకటైన ఎస్బీఐ పీఓ రిక్రూట్మెంట్ 2026 గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. ఓకే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొత్తం 1500 ప్రొబేషన్ ఆఫీసర్ వేకెన్సీ రిలీజ్ చేసింది అన్నమాట. ఓకే, అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే SBI Shinde Gold winner in 4 categories: Economic Times Human Capital Awards 2026. అంటే ఫ్రెండ్స్, SBI Economic Times Human Capital Awards 2026లో 4 కేటగిరీస్లో గోల్డ్ విన్నర్గా నిలిచిందనమాట. ఎంప్లాయీ డెవలప్మెంట్, అలాగే లీడర్షిప్ మరియు హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో SBI దేశంలో టాప్ ఇన్స్టిట్యూట్లో ఒకటి అనమాట. ద నేషన్ ట్రస్ట్ SBI బిల్డ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా విత్ SBI. ఎస్బీఐలో కెరీర్ అంటే కేవలం ఒక జాబ్ కాదు, దేశ అభివృద్ధిలో భాగంగా అవ్వడం అన్నమాట. లీడర్షిప్ రోల్స్ పొందడం మరియు సెక్యూర్ ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవడం అన్నమాట. ఓకే, సో మనకి ఈ ఎస్బీఐ ప్రొబేషన్ ఆఫీస్లో రిక్రూట్మెంట్ 2026లో టోటల్గా 1500 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో వేకెన్సీ చూసుకుంటే కనుక మనం ఎస్సీ వాళ్ళకి 234, ఎస్టీ వాళ్ళకి 144, ఓబీసీ వాళ్ళకి 390, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 144, అన్రిజర్వ్డ్ వాళ్ళకి 588, టోటల్గా 1500 పోస్టులు ఉన్నాయన్నమాట ఇందులో. సో ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే కనుక ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ మనకి 18th June 2026 అన్నమాట. అలాగే లాస్ట్ డేట్ టు అప్లై 8th July 2026. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫీ పేమెంట్ కూడా మనకి 8th July 2026 అనమాట. మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ డేట్ చూసుకుంటే కనుక August 2026లో ఉంటుంది. అండ్ మెయిన్స్ చూసుకుంటే సో మెయిన్స్ మనకి సెప్టెంబర్లో ఉంటుంది. నెక్స్ట్ సైకోమెట్రిక్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ ఎక్సర్సైజెస్ వచ్చేసి మనకి October, November. ఓకే, నెక్స్ట్ మనకి ఫైనల్ రిజల్ట్ వచ్చేసి November, Decemberలో అనౌన్స్ చేశారనమాట. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే మనకి క్యాండిడేట్స్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే ఎనీ డిగ్రీ క్యాండిడేట్స్ అప్లై చేయవచ్చు అనమాట. ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేయవచ్చు. ఓకే, ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 1/4/2026, నాట్ బిలో 21 years అండ్ నాట్ అబోవ్ 30 years. ఓకే, ఏజ్ మినిమం 21 years ఉండాలి, మ్యాక్స్ 30 years అనమాట. ఓకే, సో ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే కనుక SC ST వాళ్ళకి 5 years అండ్ ఓబీసీ వాళ్ళకి 3 years, అలాగే పీడబ్ల్యూబీ అన్రిజర్వ్ వాళ్ళకి 10 years. సో పీడబ్ల్యూబీడీ ఓబీసీ వాళ్ళకి 13 years. సో అలాగే పీడబ్ల్యూబీడీ SC ST వాళ్ళకేమో 15 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 5 years. ఓకే, సో నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక BA కావచ్చు, బీకామ్, BSc, బీటెక్, BE, MBA, CA అండ్ కాస్ట్ అకౌంటెంట్, మెడికల్ డిగ్రీ, ఎనీ రికగ్నైజ్డ్ డిగ్రీ హోల్డర్ ఎలిజిబుల్ అనమాట. సో రిజర్వేషన్ ఫర్ పర్సన్ విత్ బెంచ్మార్క్ డిజబిలిటీస్ చూసుకుంటే కనుక పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్ ఉంటుందన్నమాట. సో విజువల్లీ ఇంపైర్డ్ వాళ్ళకి, హియర్డ్ ఇంపైర్డ్ వాళ్ళకి, అలాగే లోకోమోటర్ డిసబిలిటీ వాళ్ళకి, అలాగే మల్టిపుల్ డిసబిలిటీ కేటగిరీస్ ఉన్న వాళ్ళకి కూడా. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు. సో నెక్స్ట్ స్క్రైబ్ గైడ్ లైన్ చూసుకుంటే కనుక సో స్క్రైబ్ గైడ్లైన్ కాంపెన్సేటరీ టైం ఎలా ఉంటుందంటే 40% డిజబిలిటీ ఉన్న క్యాండిడేట్స్కి స్క్రైబ్ ఫెసిలిటీ పొందవచ్చు అనమాట. ప్రతి ఎగ్జామ్ హవర్కి 20 minutes అడిషనల్ టైం ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ చూసుకుంటే కనుక జనరల్ ఈడబ్ల్యూసీ వాళ్ళకి 6 chances, అలాగే ఓబీసీ వాళ్ళకి 9 chances, అలాగే SC ST వాళ్ళకి అన్లిమిటెడ్ ఛాన్సెస్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ అప్లికేషన్ ఫీ చూసుకుంటే కనుక జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 750, అలాగే SC ST పీడబ్ల్యూబీడీ వాళ్ళకి నో ఫీజ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ చూసుకుంటే కనుక SC ST OBC మరియు పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కోసం SBI ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కండక్ట్ చేస్తుంది అనమాట.
నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే కనుక ఫస్ట్ మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత అది క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, మెయిన్స్ కూడా క్లియర్ చేసిన వాళ్ళకి సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది, అలాగే తర్వాత గ్రూప్ ఎక్సర్సైజ్, పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది అనమాట. ఓకే, ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే కనుక ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 30 క్వశ్చన్స్, అలాగే రీజనింగ్ అబిలిటీ 30 మార్క్స్ 30 క్వశ్చన్స్ అనమాట. టోటల్గా మనకి 100 మార్క్స్ అనమాట. టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 1 hour అనమాట. ఓకే, నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తుంది కనుక రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్, డేటా అనాలిసిస్ ఇంటర్ప్రిటేషన్, జనరల్ అవేర్నెస్, ఎకానమీ, బ్యాంకింగ్ నాలెడ్జ్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకే, టోటల్ మార్క్స్ వచ్చేసి 230 అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇందులో డిస్క్రిప్టివ్ పేపర్ కూడా ఉంటుంది. సో కమ్యూనికేషన్ స్కిల్స్, సో ఇందులో 30 మార్క్స్, టోటల్గా మనకు 230 మార్క్స్ అనమాట. డ్యూరేషన్ వచ్చేసి 3 hours 30 minutes. సో నెగిటివ్ మార్కింగ్ అనేది ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/4 మార్క్ డిడక్ట్ చేశారనమాట. ఓకే, నెక్స్ట్ సైకోమెట్రిక్ టెస్ట్ అంటే ఏంటి? క్యాండిడేట్స్ పర్సనాలిటీ, లీడర్షిప్ క్వాలిటీస్ మరియు బిహేవియర్ ట్రేట్ ఎవాల్యుయేట్ చేశారనమాట. ఆ తర్వాత మనకి గ్రూప్ ఎక్సర్సైజ్ ఇంటర్వ్యూ ఉంటుంది. గ్రూప్ ఎక్సర్సైజ్ ఇంటర్వ్యూ వచ్చేసి 20 మార్క్స్ అనమాట. ఇంటర్వ్యూ 30 మార్క్స్, టోటల్ 50 మార్క్స్. ఓకే, టోటల్ 50 మార్క్స్ మనకి. సో నెక్స్ట్ మనం శాలరీ చూస్తుంది కనుక స్టార్టింగ్ బేసిక్ పే వచ్చేసి మనకి 48,480 అనమాట. అప్రాక్సిమేట్లీ యాన్యువల్ సిటీసీ 21.97 lakhs ఉంటుంది. అడిషనల్ బెనిఫిట్స్ వచ్చేసి మనకి టీఏ, డిఏ, హెచ్ఆర్ఏ, మెడికల్ బెనిఫిట్స్, పిఎఫ్, ఎన్పిఎస్, లీజ్ ఫెసిలిటీ, ట్రావెల్ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ బాండ్ డీటెయిల్స్ చూసుకుంటే కనుక మనం ఒక నిమిషం. సో బాండ్ డీటెయిల్స్ చూసుకుంటే కనుక సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ 2 lakh సర్వీస్ బాండ్ ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. మినిమం 3 years ఎస్బీఐలో సర్వీస్ చేయాలి. అండ్ ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి 2 years ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ సాటిస్ఫాక్టరీగా ఉంటే పర్మనెంట్ అపాయింట్మెంట్ ఇస్తారనమాట. ఓకే, సో నెక్స్ట్ సెంటర్ చూసుకునే కనుక తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ ఉంది, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. ఏపీ వాళ్ళకేమో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, రాజమండ్రి, కాకినాడ, ఒంగోలు, ఏలూరు అనమాట. ఓకే, సో హౌ టు అప్లై అని చూసుకునే కనుక మనం ఎస్బీఐ కెరీర్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. నెక్స్ట్ ఎస్బీఐ పిఓ 2026 నోటిఫికేషన్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయండి. పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఫోటో, సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి. ఫీ పేమెంట్ కంప్లీట్ చేయాలి. ఫైనల్ సబ్మిట్ చేసి అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి. నెక్స్ట్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ చూస్తుంది కనుక ఫోటో వెరిఫికేషన్, థంబ్ వెరిఫికేషన్, అలాగే బయోమెట్రిక్ థంబ్ ఇంప్రెషన్ ఉంటుంది, అలాగే బయోమెట్రిక్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. సో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటే కనుక ఫేక్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయకండి. మొబైల్ ఫోన్ ఎగ్జామ్ హాల్లో అలౌడ్ ఉండదు. అలాగే ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ టైంలో ప్రొడ్యూస్ చేయాలి. ఓకే, సో మనకి హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా అడుగుతుంది అనమాట. సో ఇక్కడ మీ నేమ్ రాసి, డేట్ ఆఫ్ బర్త్ రాసి, ఒక పేపర్ పైన రాసి ఫోటో తీయండి. దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. అలాగే సెకండ్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ కూడా ఉంటుంది మనకి. సో లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ కూడా ఇవ్వాలన్నమాట మనం. ఓకే ఫ్రెండ్స్, ఎస్బీఐ పిఓ రిక్రూట్మెంట్ 2026 గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని కెరీర్ పాయింట్ జాబ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. ఆఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ మరియు అప్లై లింక్ డిస్క్రిప్షన్లో మరియు పిన్డ్ కామెంట్లో ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.